ఆగస్టు 1 నుండి ఈరోజు నవంబర్ 30 ఈ 4 నెలలు పూర్తి స్థాయిలో ఉమ్మడి సమస్యల మీద ఎవరు గొంతెత్తినటువంటి పరిస్థితి కనబడలేదు. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో ఉమ్మడి సమస్యల మీద మాలా మాదిగలు కలుస్తారా అసలు ఏందనేది మళ్ళీ నాకు పెద్ద సమస్య. 4 నెలలే కాదు, 2013లో ఎస్సీ ఎస్టీస్ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ప్రకారం ఫండ్స్ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దాని మీద చర్చ జరిగిందా? ఎస్సీ ఎస్టీలలో 15% ఎస్సీలకు ఉండి 7.5% ఎస్సీలకు ఉంటే ఎస్సీలలో క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్ ఇప్పటి వరకు 8% ఫిలప్ అయింది. క్లాస్ 2లో 12% ఫిలప్ అయింది. క్లాస్ 3లో 14% ఫిలప్ అయింది. దీని గురించి మాట్లాడారా వీళ్ళు ఎవరైనా ఈ 30 సంవత్సరాలలో? స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ గురించి మాట్లాడరు. తర్వాత ఈ మహానాయకుడు ఇక్కడ సిరిసిల్ల దగ్గర మాదిగల మీద దాడి చేస్తే ఆయన వాళ్ళ గురించి మాట్లాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేశారు అక్కడ సిరిసిల్లలో. అదేవిధంగా చేవెళ్ళ దీని దగ్గర రీసెంట్గా లగచర్ల కాదు, చేవెళ్ళ ప్రాంతంలో మాదిగల చర్చను కూలగొట్టేసేసి మాదిగల మీద దాడి చేస్తారు. ఇది చేవెళ్ళ బీజేపీ దాని గురించి మాట్లాడరు. వీళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ మా జనాభా పెరిగింది, దాని ప్రకారం రిజర్వేషన్ పెంచమని మాట్లాడరు. దీని అర్థం ఏమిటి? ఇది మనవాదుల ఏజెండానా కాదా అంటానికి ఇవన్నీ సాక్ష్యాలే కదా. స్పెషల్ కాంపోనెంట్ ఫండ్స్ ఏమైనా అని ఎందుకు మాట్లాడరు? ఎక్కడైనా మాట్లాడారా? ఈ మందకృష్ణ నాయకుడు మహానాయకుడు ఎక్కడైనా మాట్లాడాడా? చాలా ఇప్పుడు అంటే అవి ఆయన పెట్టుకున్న ఏజెండా ఉన్న వాటిలలో మా వాటా మాకు కావాలని చెప్పి చేస్తారు. మిగతా వాళ్ళు చేస్తారు. ఎవడొద్దన్నాడు? నువ్వు ఉన్న వాటా అడిగితే దానికి మాలల వ్యతిరేకం కాదు. ఈరోజు నేను మాలల తరపున మాట్లాడాల్సిన పరిస్థితి నేను నెట్టబడ్డాను. కారణం ఏంటంటే మాల మేధావులంతా మనవాదులు, నరేంద్ర మోడీ గారు మానవతావాది అని చెప్పడంలోనే నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒకవేళ ఆయన మాట నకపోయేది ఉంటే ఈరోజు నేను రాకపోదును. ఈ మాల ఆత్మీయ సమ్మేళనంలో గోపీనాథ్ గారు కనబడకపోయేదా? చెప్పలేము అది. ఎందుకంటే నా ఉద్దేశం మీరు రావడం కోసం నా పొలిటికల్ కాన్షియస్నెస్ ఏమిటంటే అమెరికా రష్యా రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు యుద్ధాలు జరగలేదు, ప్రపంచం ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు రష్యా ఎప్పుడైతే పడిపోయిందో అమెరికా విజృంభిస్తుంది, ఆయుధాలు అమ్ముకొని బతుకుతుంది. అమెరికా ఆదాయం మొత్తం కూడా ఆయుధాలు, తర్వాత డ్రగ్స్. అమెరికా ఆదాయం మొత్తం కూడా. తరువాత ఇక్కడికి వచ్చేవరకు ఒకవైపున మాదిగల మొత్తాన్ని మిస్గైడ్ చేస్తూ మనువాదులకి టోకెన్గా అమ్ముతుంటే దానికి కౌంటర్ ఫోర్స్ తయారు చేయాలి కదా. కౌంటర్ ఫోర్స్ ఏ విధంగా మాదిగలకు అప్పీల్ చేస్తున్నాం, మీరు ఆ ట్రాప్లో పడకండి, ఆ ఉచ్చులో పడకండి. ఎందుకంటే మాలా మాదిగల్ని అన్టచబుల్స్గా డిక్లేర్ చేసిన వాళ్ళు ఈ మనువాదులు. మనువాదాన్ని, మనుస్మృతిని రాజ్యాంగంగా తీసుకొస్తామని ధీరాలు తీస్తున్నది వాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు ఏ విధంగా వీళ్ళంతా నమ్ముతూ అమాయక మాదిగల్ని ఎట్లా అమ్ముతావు? దానికి ఇప్పుడు శత్రువుని చూపించేటప్పుడు కూడా ఈక్వల్ శత్రువు. నువ్వు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బాపనుల జోలిపోవు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కమ్మోళ్ళ జోలిపోవు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రెడ్ల జోలిపోవు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వెలమ్మల జోలిపోవు. దళితుల మీద దాడులు జరిగినప్పుడు కూడా ఎక్కడా మాట్లాడవు. మరి ఇదేంటి? అందుకని నిద్రపోకుండా నిద్ర మేల్కోండి, లెట్ us గెట్ యునైటెడ్ అని చెప్పడానికి ఈ మీటింగ్లో వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని చెప్పేసి మొన్నటి ఎన్నికలకు ముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. రాజ్యాంగం మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావద్దు అని చెప్పేసి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళలో కూడా మీరు చాలా కీలకంగా పనిచేశారు, భారత్ బచావో కానీ ఇంకా చాలా విషయాలు. అయితే ఇప్పుడు ఈ భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో మనం ఓపెన్గా మాట్లాడుకున్నా కూడా ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్టీల్లో కూడా కొంతమంది కానీ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పనుల కోసం వాళ్ళు ఇక్కడ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. రాజ్యాంగాన్ని కాపాడాలని నిలబడేటువంటి గొంతులు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం ఎస్సీలు లేదంటే మైనార్టీలు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనమే ఈ పంచాయతీలో ఉంటే రేపు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం
జరిగే ఉద్యమాలు ఉంటాయా? అసలు రాజ్యాంగం భవిష్యత్తు ఏంది ఫ్యూచర్లో? ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి జనాభా చాలా ఎక్కువే ఉన్నారు. అన్ని కులాలు ఉన్నారు, ఓపెన్గా మాట్లాడకపోవచ్చు. ఈ రాజ్యాంగం కావాలి అనుకునే వాళ్ళు, ఇంక్లూడింగ్ అయోధ్య జడ్జిమెంట్లో కూడా రాజ్యాంగమే కదా వాళ్ళకి జడ్జిమెంట్ ఇప్పించింది. దాని తర్వాతనే కదా వాళ్ళు కట్టుకున్నారు రామాలయాన్ని. అవునా? సో రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ఉంటుంది. మనువాదులకు లేదు. యావరేజ్ ఇండియన్ సిటిజన్కి ఆ బాధ్యత ఉన్నది. దాని విషయంలో వాళ్ళు తర్వాత మేము అది కొనసాగిస్తాం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక స్లోగన్ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, తద్వారా దేశాన్ని రక్షించుకుందాం అనేటువంటి ఆ నినాదాలు ఏవైతే వాటిని కొనసాగిస్తాం. అనేక రూపాయలు ఇప్పుడు కూడా రేపు నేను చెప్పబోయేది అది. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, తద్వారా దేశాన్ని రక్షించుకుందాం అనే స్లోగనే ఇస్తాము. అయితే ఈ టెంపరీ ఫేజ్ ఏదైతే ఉందో, ఈ టెంపరీ ఫేజ్లో అబద్ధాలు వన్ సైడెడ్గా రాజ్యం వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు రాజ్యాంగం కాపాడుకుందాం అన్న విషయంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పతనం అవుతుంది, జీడిపి తగ్గడము, లేదంటే ఇప్పుడు అదాని ప్రపంచవ్యాప్తంగా అదాని దొంగ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. కానీ మనం ఈ కొట్లాటల్లో ఉండి అసలు విషయాన్ని మర్చిపోతున్నామో అనే ఒకే విషయం. ఈ మందకృష్ణకి, ఎంఆర్పిఎస్ నాయకుడికి అదాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి. అదాని ఈ దేశాన్ని మొత్తం లూట్ చేస్తున్నాడు. తర్వాత జీడిపి పడిపోవటానికి అదాని అంబానీలే కారణం. తర్వాత ఈ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ చాలా వైడెస్ట్గా ఉందని చెప్పినటువంటి దానికి వీళ్ళే కారణం. కానీ మరి ఈ చిన్న ఉద్యోగాలు లేకుండా పోతున్న క్రమంలో 92% ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న క్రమంలో, ఒక మెడికల్ కాలేజ్ తప్ప మిగతా దగ్గర అన్ని అడ్మిషన్స్ ఓపెన్గా ఉన్న కాలంలో నీకు ఈ పంచాయతీ ఎందుకు? ఇది ప్రాథమికం కాదు కదా. మరి అదాని ప్రపంచవ్యాప్తంగా నేరస్తుడని చెప్పేసి డిక్లేర్ చేసిన న్యూయార్క్ కోర్టు ఏదైతే ఉందో, ఈస్టర్న్ కోర్టు, మరి మోడీ మాట్లాడరు. కానీ నువ్వు మాట్లాడు కనీసం. నువ్వు కనుక అంత ప్రజాస్వామికవాది అయితే నువ్వెందుకు మాట్లాడలేదు? గత 2014 నుంచి 2024 వరకు డెవలప్మెంటల్ ఇండిసెస్ అని ఆకార్ పటేల్ ఒక బుక్ రాస్తాడు. డెవలప్మెంటల్ ఇండిసెస్ అని. అందులో 52 సూచికలు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. వైద్య రంగం, విద్యారంగం, అదేవిధంగా ఎకనామిక్స్లో, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో, ఈ మొత్తం కూడా అట్టడుగు స్థాయికి దిగజారిపోతున్నాయి. వీళ్ళు వీడెం అనే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వెరైటీ ఆఫ్ డెమోక్రసీస్ అనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెమోక్రసీ స్టడీ చేసేటువంటి ఆర్గనైజేషన్. వాళ్ళు ఏమన్నారంటే, ఇండియాలో ప్రజాస్వామిక విలువలు అంగీకరించలేనంత స్థాయికి దిగజారిపోయినాయి అన్నాడు. అన్యాక్సెప్టబుల్ లెవెల్స్కి దిగజారిపోయింది ఇది అంటాడు వీడెం. వెరైటీ ఆఫ్ డెమోక్రసీ, స్వీడన్లో ఉంటుంది ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ స్టడీ చేసి దే ఆర్ నాన్ పొలిటికల్ అటాచ్. అది ఆ విధంగా చెప్పింది. ప్రపంచ ఆహార భద్రత సూచికలో ఇండియా 111వ స్థానంలో ఉంది. కానీ నేను 17 దేశాలు తిరిగాము. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా హ్యూమన్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ ఇండియాలో ఉన్నంతగా ఎక్కడ లేదు. ఇట్ ఇస్ ద రిచెస్ట్ మినరల్ రిసోర్స్ కంట్రీ. కానీ ఇండియాలో ఉన్నటువంటి యావరేజ్ కన్సంప్షన్ ఎంత? 111వ స్థానంలో తిండి. ఇప్పటికీ 20 కోట్ల మంది జనాభా తిండి లేక చస్తున్నారు. కరోనా సమయంలో కూడా. సో ఇది విశ్వగురువు కదా ప్రపంచానికి, అయ్యగారు చెప్పినట్టు. మరి విశ్వగురువు అన్నప్పుడు ఎంత దరిద్రంగా ఎందుకు వచ్చింది? దేర్ ఆర్ ఎవిడెన్సెస్, రిపోర్ట్స్ అనేవి వాటిని కండెమ్ చేయరు. సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్ అని మాట్లాడతారు కదా. మణిపూర్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళని చంపుతున్నారు కదా, కుక్కీస్ని, మైతీస్ని. ఇది ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ కాదు, అదానీకున్న మణిపూర్కు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇది. అదానీ మినరల్ రిసోర్సెస్ కొరకు అక్కడ డ్రిల్లింగ్ చేస్తుంటే అప్పుడు తిరగబడ్డారు వాళ్ళు, పర్వతాల మీద ఉన్నవాళ్ళు. సో
సమాజం పట్ల నిజంగా నిజాయితీ కనుక ఉన్నట్లయితే ఇది పట్టించుకోవాలి కదా. ఉమ్. ఇప్పుడు దాన్ని నేరస్తుడని తేలింది, తేల్చారు వాళ్ళు. మరి నువ్వు మాట్లాడు, కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వు. కానీ నువ్వు ఇస్తే మాత్రం యు ఆర్ ఫినిష్డ్. ఉమ్. ఇప్పుడు యజమాని కుక్కలను పెంచుకునేది కుక్క తన మీద మొరగటానికి కాదు, బయట వాళ్ళ మీద మొరగటానికి పెంచుతాడు.